హలో అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. వారణాసి వంటింటికి స్వాగతం. ఈరోజు లంచ్ బాక్స్ కోసం నేను చేసే వంటలు మీకు చూపిస్తాను. నేను ఏ విధంగా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఆహ్, చాలా చాలా రుచికరమైన వంటలండి. ఈ 2 కాంబినేషన్ అనమాట. ఖచ్చితంగా ఒకటి చేస్తే ఇంకొకటి ఖచ్చితంగా చేసుకొని తీరుతాము. అలాంటి వంటకం అనమాట. అయితే ఈరోజు మనం ఆహ్, మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి చేసుకుందామండి. ఈ 2 కాంబినేషను సూపర్ డూపర్ హిట్ అనమాట ఇది. హిట్ కాంబినేషన్ ఈ 2ను. దీనికి తోడుగా వంకాయ కూర కూడా ఉంటే చాలా బావుంటుంది. కానీ లంచ్ బాక్స్‌లోకి ఇన్ని రకాలు పట్టుకెళ్ళడం కష్టం కాబట్టి, అంత తినేంత టైం కూడా ఉండదు కాబట్టి, ఇలాగ సింపుల్‌గానే చేసేసాను నేను. ఇప్పుడు ముందుగా మనం కొబ్బరి పచ్చడికి పోపు వేయించుకుందామండి. నేను పప్పు ఏదైతే దేంట్లో చేసుకుంటానో కుక్కర్‌లో దాంట్లోనే నేను పోపు వేయించేసుకుంటున్నాను. విడివిడిగా ఇంకొక మూకుడు పెట్టక్కర్లేకుండా దాంట్లోనే వేయించేసుకొని చేసేస్తున్నాననమాట. పోపు వేయించుకొని తీసేస్తాను. ఈ పోపు వేయించుకోవడం కోసం అని చెప్పి కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించేసుకున్నాను. అవి వేగిన తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసుకొని వేయించుకున్నాననమాట. ధనియాలు వేసుకోండి కొబ్బరి పచ్చడిలో సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. చాలా బావుంటుంది. ఇంక దీంట్లో జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు. ఇవి వేగిన తర్వాత ఇలా మీకు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసేసుకోండి. నేనైతే ఒక 4 ఎండుమిరపకాయలు తుంపేసుకొని వేసేసుకున్నాను. వేసేసుకొని ఇదిగోండి ఇలాగ వేయించేసుకున్నాననమాట. పోపు చక్కగా వేగిపోయింది. ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. మళ్ళీ ఇదే కుక్కర్‌లో నేను పోపు వేయించుకొని పప్పు చేసుకోవాలి కాబట్టి ఇదంతా ప్లేట్‌లోకి తీసేసుకొని పెట్టేసుకుంటున్నాననమాట. ఇగ స్టవ్ కూడా ఆఫ్ చేయలేదు. అలాగే ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది తీసుకున్నాం కదా! దాని మీద పైన ఇంగువ వేసేసుకుందాం. ఇంగువ పోపులో వేసి వేయించేసుకున్నాం అనుకోండి, ఇలా మాడినట్టు అయిపోతుంది. అలా వేసుకుంటే కనుక మంచి వాసన బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుందనమాట. అలా వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మూకుడు కాదు. అదే ప్యాన్ ప్రెషర్ ప్యాన్ అనమాట. నాకు మూకుడనే వస్తుంది. అయితే దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. నేను ఈ పప్పుకి నేతితోటే చేస్తాను. ఇంకా మా అమ్మాయి విడిగా అయితే నెయ్యి అది వేసుకొని తినదనమాట. విడిగా మేము నూనె ఇలాంటివన్నీ కలుపుకొని తినము. అందుకని పప్పులోనే కొద్దిగా నెయ్యి వేసేసి పోపు వేయించేసుకుంటున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను కదా! ఆ మామిడికాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఇదిగోండి టెంక కూడా వేసుకున్నానని చూపిస్తున్నాను. ఇది నా మనవరాల కోసం అనమాట. మన మనవరాలకి టెంక అంటే బాగా ఇష్టము. చిన్నప్పుడు ఈ టెంక కోసం మేము కూడా మా అక్క చెల్లెళ్ళం కొట్టుకునేవాళ్ళం అనమాట. నాకు కావాలని కొట్టుకునేవాళ్ళము. ఆహ్, అంటే పుల్లటి మామిడికాయలు పప్పులో ఎంత పడుతుంది ఇప్పుడు నేను వేశాను. ఒక కాయ ఏస్తే సరిపోయింది. ఇది బాగా పుల్లగానే ఉంది మామిడికాయ. ఆహ్, కాయ చూసుకోండి పులుపుగా ఉంటుంది. కొన్ని చప్పగా ఉంటాయి. మీకు పులుపుకి తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు వేసుకోండి. అలా అనమాట. చిన్నప్పుడు కొట్లాడుకునేవాళ్ళం మామిడి టెంకల కోసం అని చెప్పి. ఇప్పుడు నాకదే గుర్తొస్తుంది. ఇట్లా వేసేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేసుకోండి. అలాగే ఇంగువ కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసుకోండి. మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా ఒకసారి కలిపేసుకోండి ఇలాగా. ఈ ఉప్పును, పసుపు ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే దానికి ఉప్పు వేసాం కదా! మగ్గిపోతుంది కొద్దిగా. ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసుకొని సర్దేశాననమాట. మూత పెట్టిన తర్వాత నేను ఇవన్నీ ఎక్కడవక్కడ క్లియర్ చేసుకొని సర్దేసుకున్నాను. ఇది నేను కందిపప్పులో చేస్తున్నానండి. నాకు సరిపడా కందిపప్పు తీసుకున్నాను. ఒక 2 కప్పులు కందిపప్పు తీసుకున్నాను. ఒక చిన్న కప్పు ఉందనమాట దాంట్లో. 2 కప్పులు కందిపప్పు తీసుకొని, కందిపప్పుని శుభ్రంగా ఇలాగా కడిగేసుకుంటున్నాననమాట. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. పక్కనైతే రైస్ ఉడుకుతుందండి. ఇక లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి ఇంకా టైం ఉండదనమాట. పొద్దున్నే అస్సలు టైం అనేదే ఉండదు. అంతా గందరగోళం, చిందరవందర గందరగోళంలా ఉంటుంది మొత్తం అంతా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా అలాగా మెషిన్‌లాగా తిరుగుతూ ఉండాలి, చేస్తూ ఉండాలనమాట. ఓ పక్కన టిఫిను, ఓ పక్కన కాఫీలు, ఓ పక్కన వంట ఇట్లా అవుతూనే ఉంటుంది. అయితే ఇగోండి నేను పప్పు అయితే కడిగేసుకున్నాను. కొద్దిగా మంచినీళ్ళు కూడా పోసుకొని పైన కడిగేసుకున్నాననమాట. ఈలోపు ఈ మామిడికాయ ముక్కలైతే మగ్గిపోయినాయండి. చూడండి చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి. దీంట్లో ఇప్పుడు ఈ పప్పు కడుక్కున్న పప్పుని వేసేసుకుందాము. అంటే నేనెలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను నేను. మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి. కింద కామెంట్ చేయండి.
ఇది మా అమ్మ వాళ్ళు చేసే విధానంలో చేస్తున్నాను. ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఈ కార్తీక మాసం చేసుకుంటాం కదా, ఉల్లి వెల్లుల్లి నిషేధమే, అందుకని వాడమన్నమాట. మేమైతే వాడము. అందుకని అవేమి లేకుండా పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ చేసే పద్ధతిలోనే చేసి చూపిస్తున్నాను మీకు నేను. నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి, ఓకేనా? మీరు ఎలా చేసుకుంటారో నాకు కింద కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. అంటే కొత్త రెసిపీ తెలిసినట్టు ఉంటుంది కదా నాకు కూడాను. ఒకవేళ అలా ట్రై చేస్తే బాగుంటుందని అనుకుంటే ట్రై చేయొచ్చు నెక్స్ట్ టైము అనమాట. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 పచ్చిమిరపకాయలు తుంపేసుకుని వేసేసుకున్నాను అనమాట. వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఇది ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. రైస్ అయితే ఉడికిపోతోంది. ఇదిగోండి చూసుకున్నాను. కొంచెం నీళ్లు ఎక్కువై పోసుకున్నాను, వాచ్ చేసుకోవాలన్నమాట. ఉడికిపోయి వచ్చింది. నేను పట్టకారు తెచ్చుకోవడానికి వెళ్ళాను ఆ పక్కకి. పట్టకారు పక్కన లేదనమాట, తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఇట్లా నేను రైస్ వాచుకోవాలంటే కనుక పెద్ద హడావుడి ఏం చేయకుండా పట్టకారు పట్టేసుకుని ఇలాగా గరిటె అడ్డు పెట్టేసి ఇలా వంపేసుకుంటాను అనమాట. నీళ్లు వంపేసుకుని ఇలా పెట్టేసుకుంటాను. అంటే పెద్ద పెద్ద వంటలు ఏం కాదు కాబట్టి ఇలాగ కొద్దిగానే వండుతాం కాబట్టి ఇలా వార్చుకునేటప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇదే అలవాటు అయిందనమాట నాకు. అలా పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పప్పు కూడా ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నానండి. ఈలోపు కొబ్బరి పచ్చడి కోసం కొబ్బరి ముక్కలు తరుక్కోవాలి కదా, కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని అది కూడా ఒక్కసారి ఇలా కడిగేసుకుని నీళ్ళు వంపేసుకున్నాను. కొబ్బరి పొట్టు అది దానికి అంటుకుందనమాట. అందుకని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని పోసుకున్నాను. పోపు అయితే వేయించుకున్నాం కదా, వేయించుకున్న పోపుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొద్దిగా పోపు పైన కలుపుకుందామని కొద్దిగా అట్టే పెట్టానమాట. మిగిలింది మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు మీకు తగినట్టుగా, మీకు రుచికి తగినట్టుగా ఉప్పు వేసేసుకోండి. అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలన్నమాట. చింతపండులో నలకలు అవి ఉంటాయి కదా, అందుకని శుభ్రంగా ఒకసారి ఇలా కడిగేసాను అనమాట. మరీ బాగా పిసికేసి కడిగలేదనుకోండి, జస్ట్ ఊరికే కడిగేసి దీంట్లో వేసేసుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చలేని వాళ్ళు, తీపి తినను అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి బెల్లాన్ని. రుచి బాగుంటుందని చింతపండు వేస్తాం కదా, దానికి తగ్గట్టుగా కొద్దిగా బెల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేసుకున్నాను. అలాగే మిక్సీ పోపు అయిపోయింది. కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను. నేను ముందు కూడా కొబ్బరి కొంచెం మిక్సీలో వేసుకుని పెట్టుకున్నానండి. మిక్సీలో వేసుకున్న కొబ్బరి పొడి కూడా నేను దీంట్లో వేసేసుకున్నాను అనమాట. కొబ్బరి ముక్కలు, ఈ పోపు అన్నీ ఒక దాంట్లో వేసేసుకుని మొత్తం మెత్తగా చేసేసుకున్నాను అనమాట. మిక్సీలో వేసేసుకున్నాను. నీళ్లు పోయకుండా మిక్సీ వేసుకున్నాను నేను. నీళ్లు పోసుకుంటే ఎక్కువగా తొందరగా అంటే ఒక రోజు ఉంటుందిలేండి. ఇంక నేనైతే నీళ్లు పోసుకోలేదు. ఇలా కొద్దిగా పొడిగా ఇట్లా ఉంటేనే బాగుంటుంది, ఇష్టపడతారనమాట. అందుకని చేసుకున్నాను. ఫైనల్గా 2-3 పచ్చిమిరపకాయలు కూడా తుంపుకొని వేసుకుని జస్ట్ కచ్చాపచ్చాగా నలుపుకుని తీసేసుకున్నాను అనమాట. ఆ పచ్చిమిరపకాయలు అలాగా అన్నంలో కొరుకు తింటే బాగుంటుంది. పప్పుల్లో వాటిలోకి బాగుంటుంది, కమ్మటి పప్పులకి బాగుంటుంది. అలాగే దీంట్లో కొబ్బరి పచ్చడిలో కూడా మనం తింటూ ఉంటే పచ్చిమిరపకాయలు కొరుక్కుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా నేను ఒక బాక్స్లోకి తీసేసాను అనమాట. ఇదిగోండి ఇట్లా ఈ పోపుని ఇలా పైన ఒకసారి కలిపేస్తాయి. ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు చూపిస్తున్నాను అనమాట. ఇలా ముక్కలుగా ఉన్నాయి కొబ్బరి ముక్కలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పోపుని దీంట్లో ఇలా కలిపేసుకుంటే అట్లా పంటి కింద పడి పోపు కరకరలాడుతూ బాగుంటుంది. అయితే ఈ కుక్కర్ కూడా అయిపోయిందండి, చల్లగా అయిపోయింది. ఒకసారి మూత తీసి దీన్ని ఎలా ఉందో చూద్దాము. గరిటెతో కలిపేసుకుందాం ఒకసారి. ఇదిగోండి పప్పు అయిపోయింది, వంట అయితే అయిపోయింది. ఇవాళ ఇది కూడా సింపుల్గా చేశాను. ఇవాళ కూడా చాలా సింపుల్గానే చేశాను. మామిడికాయ పప్పు, ఇంట్లో అందరికీ ఇష్టమైన మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి. ఈ పప్పు ఇదిగోండి మెత్తగా అయిపోయింది, ఉడికిపోయింది బాగాను. ఉడికిన తర్వాత దీంట్లో ఇంకా టేస్ట్ అయితే చేయాలి. దీంట్లో ఫైనల్గా వేసేది ఒకటి ఉంది. అయితే ఇది కొంచెం కారం లేకుండా కొద్దిగా తీసేస్తాను.
నా మనవరాల కోసమని కొంచెం ఇలా తీసి పెడతాను. ఇది కొద్దిగా నీళ్లు పోసి పలచగా చేసి పెడతాను అనమాట. అయితే ఇదిగోండి ఈ టెంక తింటే భలే ఉంటుంది. మజ్జిగ అన్నంలోను ఇట్లా ఏదైనా ఆవకాయ కలుపుకుని ఈ టెంక ఉచ్చుకు తింటే సూపర్గా ఉంటుంది. ఇది తీసి పెడతా, తనకి ఇష్టం అనమాట, పాపకి ఇష్టము, అందుకని తీసాను. అయితే ఇప్పుడు ఫైనల్గా వేసేది ఒకటి ఉంది. దీంట్లో మనం కారం అయితే వేయలేదు. కారానికి ఇప్పుడు ఇదిగోండి మెంతి కారం. ఈ పప్పుల్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఈ మెంతి కారం చేసి పెట్టుకుంటే అన్నిటికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్ల వాటిల్లోకి చాలా బాగుంటుందండి. కమ్మటి వాటిల్లోకి అంత పెద్దగా బాగుండదు. పులుపు ఉన్న వాటికే మెంతి కారం వేసుకుంటే సూపర్ ఎక్సలెంట్ అనమాట. ఇదిగోండి నేను కారం వేయలేదు కదా, ఇప్పుడు ఇది వేసేస్తాను. 1 స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మీరు ఈ పోపు వేసుకున్నప్పుడు కూడా వేసేసుకోవచ్చండి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ మెంతికారం వేసేసుకుని ముక్కలన్నీ మగ్గిన తర్వాత మెంతికారం వేసుకుని పప్పు ఉడికిపోయిన తర్వాత పప్పు కూడా కడిగేసుకుని దీంట్లో వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఈ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను విడిగా తీయాలి కాబట్టి నేను ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాను అనమాట. ఎట్లయినా వేసుకోవచ్చు. కారం అయితే వేయించిందే కదా, మిరపకాయలు అన్ని మెంతులు అన్ని వేయించినవే కాబట్టి ఎలా అయినా బాగుంటుంది. ఇదిగోండి అయిపోయింది అంతే. ఇంకా మా అమ్మాయి టేస్ట్ చూసుకోవాలి, లంచ్ బాక్స్ సర్దుకోవాలి, ఇంతే. ఇదిగోండి కొబ్బరి పచ్చడి, మామిడికాయ పప్పు, రెండు కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది రెండు కూడా. అలాగే దీనికి వంకాయ కూర చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇన్ని రకాలు ఇప్పుడు తినలేరు కాబట్టి బాక్స్లోకి ఈ రెండే చేశాను. దీంట్లోకి మామిడికాయ పప్పులోకి ఆవకాయ అద్దరిపోతుంది. ఆవకాయ నంచుకుంటే మీకు నచ్చుతుందా? ఇలాగా నచ్చిన వాళ్ళు ఎలా నచ్చుతుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఇంకా టైం అవుతుంది కాబట్టి లంచ్ బాక్స్ కూడా సర్దుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకున్నాక బాక్స్ సర్దుకుంటే బాగుంటుంది. ఏదైనా తక్కువైందనుకోండి యాడ్ చేసేసుకోవచ్చు, అదనమాట. ఇదిగోండి కొత్తిమీర కూడా వేయడం మర్చిపోయాను నేను. కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఒకసారి కలిపేసుకుంటే కాస్త ఉప్పు తక్కువ అవుతుందేమో అని డౌట్గా ఉంది. అడుగుతా. చూసుకుంటావా? బాక్స్ పెట్టేసుకుంటావా? ఇదిగో మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి, ఇవి రుచి చూసుకుని నువ్వు బాక్స్లో పెట్టేసుకోవాలి. ఇది పాప కోసం తీసాను విడిగా. ఇది తీసి వెనక్కి పెట్టేస్తాను. ఇదిగో ఈ పప్పును ఇది స్పూన్ తీసుకుని ఆ రెండు ఒకసారి టేస్ట్ చూసేసి, టేస్ట్ చూసిన తర్వాత బాక్స్లో పెట్టుకోవచ్చు. కాస్త ఉప్పు తక్కువ అవుతుందేమో అని డౌట్గా ఉంది నాకు. పచ్చడి సరిపోయిందా? పప్ప కరెక్ట్గా సరిపోయిందా అంతా? సరే ఓకే. పచ్చడి కూడా చూసేసి ఒకసారి చూస్తే ఏది తక్కువైతే అది కలుపుకోవచ్చు. కొబ్బరి పచ్చడి ఇంకేం అయ్యక్కర్లేదు కదా? సరే ఓకే గుడ్. అయితే బాక్స్ తెచ్చేస్తాను గబగబా. ఇదిగోనండి అన్నీ సరిపోయాట పర్ఫెక్ట్ గాను. ఇంకా ఏదైనా వేయాలి. నాకు కొద్దిగా డౌట్ వచ్చింది అనమాట. ఈ పప్పులో కొద్దిగా ఉప్పు తక్కువ అవుతుందేమో అని నాకు ఎక్కడో డౌట్ కొట్టింది. అందుకని అడిగాను అనమాట. ఏం అక్కర్లేదు, ఎందుకంటే తనే కదా బాక్స్ పట్టుకెళ్ళాలి, చూసుకుంటే బాగుంటుంది, అందుకని చూసుకోమని చెప్పాను అనమాట. ఇప్పుడు బాక్స్ పెట్టేస్తాను. దీంట్లో పప్పు వేయినా, దీంట్లో మామిడికాయ పప్పు, దీంట్లోకి ఊరమిరపకాయలు, వడియాలు, అప్పడాలు ఉంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఉన్నాయి కానీ నేను ఇప్పుడు వేయించలేదు, అవన్నీ ఆఫీస్కి పట్టుకెళ్ళదనమాట. సో ఇప్పుడు ముందు ఆఫీస్ కోసం కదా చేసింది, తర్వాత మేము ఇప్పుడు తినమనుకోండి ఉపవాసమే, తర్వాత తింటాం, సాయంత్రానికి వేయించుకుంటాం.
కొబ్బరి పచ్చట్లో ఇలాగా చూసారా పచ్చిమిరపకాయలు ఇవి దీంట్లో పెట్టుకుంటే కచ్చా పచ్చాగా నలుపుకుని అలా పెట్టుకుంటే ఊరుతాయి అన్నమాట. ఊరినప్పుడు మనం పప్పులోకి నంచుకుంటే చాలా బాగుంటుంది. కమ్మటి పప్పులు బాగుంటుంది. అలాగే దీంట్లో మనం పచ్చడి కలుపుకుని ఈ మిరపకాయ కొరుక్కుంటే నేను ఇంక చెప్పను, మీకే అర్థమైపోయి ఉంటుంది. పప్పు వేసా, పచ్చడి వేసేసాను, అలాగే రైస్ కూడా పెట్టేస్తాను. ఇదండి పొద్దున్నే ఇలాగే ఉంటుంది హడావిడిగా. అందరికీ ఇలాగే ఉంటుందిలేండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇంత హడావిడి ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటిల్ ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. ఓకేనా? ఇదండి లంచ్ బాక్స్ నేను రెడీ చేసేసా. ఇలా పెడదాం. ఇదే ఈరోజు నేను చేసిన వంట అన్నమాట. మీకు నోరు ఊరుతుందా? మామిడికాయ పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే కొబ్బరి పచ్చడి అన్నా కూడా చాలా ఇష్టపడతారు అందరూ. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫుల్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇదిగోండి లంచ్ బాక్స్ సర్దేశాను. ఇంకా మూతలు పెట్టేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోవడమే. నేను కాదు, మా అమ్మాయి. ఓకే, బాయ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.